రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన నడుస్తుంది. రెడ్ బుక్ పేరుతో లోకేష్ అంతా జనాలను భయపెడుతున్నాడు, వైసీపీ వాళ్ళని భయపెడుతుందని చెప్పి అంటారు. నిజంగా రెడ్ బుక్ పరిపాలన నడుస్తుంది అంటారా రాష్ట్రంలో? ఎందుకంటే వైసీపీ వాళ్ళకి రాష్ట్రంలో రావణ కాష్టం అని చెప్పి ఒక రోజా కానీ శ్యామలా చెప్తారు. అదే అంటున్నా, నా ఫ్రెండ్స్ రోజా కానీ శ్యామలా చెప్తారు. నా ఫ్రెండ్స్ కాదండి వాళ్ళు, నా స్వీట్ ఎనిమీస్ వాళ్ళు. సో ఏమంటారంటే తరచూ వాళ్ళు రాగా మీరు వస్తారు, మీరు రాగా వాళ్ళు వస్తారు కదా. అవునవును. అసలు ఎందుకు భయం అంట, నేను అదంటున్నా. రెడ్ బుక్ అంటే ఫస్ట్లీ వాళ్ళకి ఎందుకు అంత భయం? రెడ్ బుక్ అనేది నేను తప్పైనా చేశారా, అవినీతి చేశారా, అక్రమాలు చేశారు కదా. రెడ్ బుక్ దేనికి? లోకేష్ గారు ఏమని చెప్తున్నారు? తప్పు చేసిన వాళ్ళకి రెడ్ బుక్, అవినీతి చేసిన వాళ్ళకి రెడ్ బుక్, అక్రమాలు చేసిన వాళ్ళకి రెడ్ బుక్, అవునా కదా? ఎవరైతే అధికారులు పొలిటికల్ ఎజెండా తోటి వాళ్ళకి నాయకులకి దాసోహం అంటూ పనిచేశారో వాళ్ళకి రెడ్ బుక్. ఆ సెక్షన్లో మీ పేరు లేకపోతే మీకెందుకు భయం రెడ్ బుక్ గురించి? అందులో ఎవరున్నారో వాళ్ళందరికీ తాట తీయడం అయితే జరుగుతుంది. మీరు ఆ పేర్లు మీకు ఆ రెడ్ బుక్లో చోటు మీకు ఉంది అనుకుంటే భయపడండి. ప్రభుత్వం వైఫల్యం వల్ల ఈ రోజున తిరుపతిలో 6 చనిపోయారు. దానికి ప్రధానమైన కారణం టీటీడీ చైర్మన్, ముఖ్యమంత్రి, హోంమంత్రిని ఎందుకు అరెస్ట్ చేయకూడదు అనేది ప్రధానంగా వైసీపీ ఆరోపణ. దానిలో భాగంగా రోజా గారు కూడా ప్రతిరోజు కూడా చేస్తున్నారు. పుష్ప సినిమా ఈవెంట్లో అల్లు అర్జున్ కేసు పెట్టినప్పుడు వీళ్ళని ఎందుకు కేసు కట్టరు, వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయదంటారు? ఏం చెప్తారు మీరు దాని మీద? సార్ నాకు బిగ్గెస్ట్ డౌట్, ఇంత తెలివైన మేధావి రోజాని ఎట్లా సార్ ఎమ్మెల్యేని చేసి మినిస్టర్ చేశారనేది నాకు పెద్ద డౌట్. పుష్ప 2 అంటే పక్కన ఎక్కడో జరిగిన ఇన్సిడెంట్, పక్క రాష్ట్రంలో జరిగిన ఇన్సిడెంట్ని తీసుకొచ్చి ఇక్కడ కలుపుతుంది. అక్కడంటే ఆ స్టాంపేడ్